బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అమ్మ. అందరికి మన ఛానల్లో ఉండేటువంటి వ్యూయర్స్ అందరికి వినాయక చవితి రేపే. వినాయక చవితి శనివారం వస్తున్నటువంటి ఈ వినాయక చవితికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం అయితే, ఎందుకంటే చక్కగా రోజంతా కూడా చవితి ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు వర్జ్యం ఉంది, అదే వర్జ్యం ఒక్కటి చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సమయంలో పెట్టుకోవాలనేది కూడా మరి చెప్పండి. ఎట్లా వినాయక చవితిని జరుపుకోవాలి? మీరు మీ గుళ్ళో కూడా చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఆబ్వియస్ గా వినాయకుడి టెంపులే కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం చేసుకోవాలి, మేమైతే ఎలా జరుపుకోవాలి, ఒక్కసారి విషయాలు. తప్పకుండా అమ్మ. విషయం ఏమిటి అంటే, అసలు వినాయక చవితి అనేటువంటి విషయం అసలు దేనికి తీసుకువెళ్ళి ఈ గణపతిని నీళ్ళల్లో వేసేస్తున్నారు, అసలు దానిలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటిది వాస్తవానికి 100లో కొంతమందికే తెలుసు. ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ విషయం కూడా కొన్ని ఒక 1Kనో 2Kనో అంతమందికి మాత్రమే తెలుస్తుంది, కానీ 10K వేసుకోండి, ఇక అందరికీ అయితే పెద్దగా తెలియదు. సరే, తెలిసినప్పటికీ దానికి సంబంధించినటువంటి విధి విధాలను మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు రీతిలో చేస్తూ ఉన్నారు. ఇందులో కూడా వారి మన గంభీరం అంటే మన దాన్ని ఏమంటారు, నేను అనేటువంటిది ఒక అహంకార భావంతో కూడా చేస్తున్నారు. ఈ పండుగను చాలా షో ఆఫ్ గా మండపాల్లో ఖచ్చితంగా కేవలము గణపతిని పెట్టేటువంటి ఆ యొక్క మండపం ఏదైతే ఉంటుందో లక్షల డెకరేషన్, రేట్లు పెరిగిపోయాయి. ఏదో చిన్నగా పెడదామన్నా కూడా బాధనే ఉన్నది. ఎక్కడ చూడు ఈ కాంపిటీషన్ తోటి వెనుకట చిన్నగా పందిర్లు వేసి గమ్మత్తుగా పెట్టేది, అంత బాగుండేది. మొత్తము ఎట్లా అంటే దీన్ని ఒక వివాహానికి ఎంత ఖర్చు పెడుతున్నారో కానీ అంతకు మించి సగం అయితే ఖర్చు పెడుతున్నారు. సరే, ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ ఆ మండపాల్లో జరిగేటటువంటి ఆ క్రతువులు ఏవైతే ఉంటాయో, క్రతువులు ఇన్ ద సెన్స్ వైదికంగా కాదు, ఈ ఆటలు ఆడుకోవటం, తర్వాత డీజేలు పెట్టుకొని దరిద్రమైన పాటలకి డాన్స్ ఆడతారు. ఎందుకు ఆడరు చూసారా? ఇది ఇంత ఇంత సౌభాగ్యం నాకు కలగలేదండి, అది మాత్రం నేను చూడలేదు. కానీ అవన్నీ ఉంటాయి. లాస్ట్ రోజు మంచిగా హ్యాపీగా ఇది ఇష్టం వచ్చినటువంటి సినిమా పాటలు పెట్టుకొని దేవుని ముందు ఎగురుతారు. అరే ఏంద్రా నాయన అంటే స్వామి వెళ్ళిపోతున్నాడు కదా, ఏదో లాస్ట్ రోజు సెలబ్రేషన్ అంటే ఇదా డీజే పెట్టుకుని కుప్పిగంతులు వేయడమా? అసలు విషయం ఏమిటి అంటే, వాస్తవానికి వేదవ్యాసుల వారు మహాభారతాన్ని గణపతి చేత రాయించేటువంటి సందర్భంలో ఇది కరెక్ట్గా కూడా భాద్రపద మాసము శుక్లపక్ష చవితి రోజు మొదలయ్యి 11 రోజులు కూడా తను రాత్రి పగలు లేకుండా నిర్విరామంగా రాస్తూనే ఉన్నాడు మన గణపతుల వారు. 11 రోజులు కూడా కూర్చొని ఈ రాసి 11 రోజులు అయ్యేసరికి అదేమిటి 11 రోజులు గడిచిపోయిందంటే వారికి తెలియకుండానే ఈరోజు భాద్రపద మాసం అని, మన శుక్లపక్ష చవితి అని మనం ఈ రోజు నుంచే మొదలు పెడదాము, ఇట్లా మనకు కలియుగంలో వీరు వినాయకుడిని నిర్మించుకోవాలి, ఇలాంటిది వాళ్ళు ఏం అనుకోలేదు. క్యాజువల్గా వేదవ్యాసుల వారు గణపతికి స్వాముల వారికి యొక్క మహాభారతాన్ని రచిస్తూ ఉండగా 11 రోజులు అయిన తర్వాత మొత్తం స్వామి చాలా వేడిగా అయిపోతాడు. ఎంతో వేడిగా అయిపోయిన తర్వాత ఆ వేడిని చూసి తట్టుకోలేక ఈ యొక్క వేదవ్యాసుల వారిని ఒకసారి వెళ్ళి గంగలో స్నానం చేసిరా, గంగొడ్డుకే కూర్చొని రాస్తారు, మీరు వెళ్ళి అందులో స్నానాన్ని ఆచరించరండి అని అన్న తర్వాత గణపతుల వారు లేచి ఆ నీటిలో ఒక మునిగి లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా అయిపోతాడు. ఎంతో కూల్ వాతావరణం అయిపోతుంది. అటు పిమ్మట వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంతటి మహాభారతాన్ని తను చెప్పినా మీరు రాశారు గనక అన్నట్టుగా తనన్నిగా ఎక్కడికో సన్మానం కావచ్చు, ఇంకా వేరే అవన్నీ ఉంటాయి కృతువులు. అయితే ఇక్కడ ఎవరైతే గణపతిని 11 రోజులు పూజించి నీటిలో, వాస్తవానికి నీటిలో అభిషేకం చేయాలి అని చెప్పి నీటితో అభిషేకం కానీ పంచామృతతో అభిషేకం కానీ ఉంది. ఇక మన వాళ్ళు తీసుకెళ్ళి క్రేన్లతో టపా పడేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంది అంటే, మట్టి గణపతులను పెట్టుకొని, బాగా పెద్దవి కాకుండా చిన్న మట్టి గణపతులను పెట్టుకొని ఒక టబ్బు పెద్దది పెట్టేసుకొని అందరూ మనిషికి ఒక నీరుతో స్వామివారికి అభిషేకం చేసి 11వ రోజు ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి తులసి కోటలో కానీ ఇంట్లో ఉండేటువంటి మట్టి మనకు కింద
ఆ యొక్క చెట్టు కింద వేసుకున్నా కూడా ఒక రక్షలాగా ఉంటుంది నా నాయన అంటే అయ్యో పెద్ద పెద్ద విగ్రహాలు, ఏం విగ్రహాలు, ఇది ఉండేటువంటిది కథ దీనికి సంబంధించి. కానీ నలుగురు 4 రకాలుగా చెప్తారు. ఉదాహరణ ఇది మాత్రము ఇదే ఉంది కనుక ఎవరైతే 9వ రోజు కానీ 11వ రోజు కానీ వాస్తవానికి 11 days ఈ విధంగా అయిన తర్వాత చక్కగా ఎన్నో ఉన్నవి మనకు సంబంధించినవి, డప్పులు ఉన్నవి, మనకు కోలాటాలు ఉన్నవి, అంగరంగ వైభవంగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం చేసేటువంటి వారు ఉన్నారు. వారితో కాసేపు ఇవన్నీ ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తా బోర్ ఇది కెవ్వు కేక లాంటి పాటలు పెట్టుకుని ఊగుడు ఊగితే అవి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. బాహుబలి విగ్రహాలు గబ్బర్ సింగ్ విగ్రహాలు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ చెప్తున్నా గబ్బర్ సింగ్ విగ్రహాలు పెట్టకండి. ఎందుకు అంటే దేవుడికి మనకున్న పర్సనల్ వద్దు. మంచిగా చక్కగా గణపతి స్వామి వారి ఇట్లా లడ్డుకు లడ్డు ఉన్నట్టు కూర్చొనేది మంచిగా పొట్ట ఆ ముఖంలో కళ ఎంత బాగుంటది. అసలు అనుగ్రహం రావాలి ఈ కలియుగంలో. వినాయకుడు అనుగ్రహం మనకి మస్ట్ అండ్ షుడ్. ఈ కలియుగం ఏమిటి ఎప్పుడైనా కూడా మరి అనుగ్రహం రావాలి అని అంటే ఎంత వినయంగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో స్వామి ముందు ప్రవర్తిస్తున్నాం అనేది ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. 100% కూడా. మరొకటి ఏమిటి అంటే పెద్దవాళ్ళు అన్నదానాల దగ్గర కూడా పోటీలు. ఈ రోజు వాడు పెడుతున్నాడు, నేను పెడతాను చెప్పా కదా నీకు పోయిన సంవత్సరమే, నీకు గుర్తుండదు. పోయిన సంవత్సరం చెప్పా కదా, నువ్వు ఎందుకు ఆ రోజు అక్కడ మొత్తం ఏదో షో ఆఫ్ చేసి వెళ్ళిపోతారు, ఎవరికి మనసు నమ్మట్టది. అరే నాయన డబ్బులు పెట్టాలనుకుంటే ఇది ముందుగానే తీసుకోండి, మీరు అదేమిటి ఒక హుండీ పెట్టుకుని ఆ హుండీలో వేసుకోండి లేదా బ్యాంకులో వేసుకోండి. వచ్చే సంవత్సరం ఇక పలానా వ్యక్తిది పలానా డేటు డీజేల కల్చర్ మాత్రం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా 2-3 అవుతుంది, 4 అవుతుంది, మారాలి. ఇది మారాలి డెఫినెట్ గా. ఇది వినాయకుడి ముందు ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఆయన పూజించుకోవాలి. రైట్ అండి. ఇక ముఖ్యంగా ఫస్ట్ పాట అయితే ఏకదంతాయ ఒక్క ఫస్ట్ పాట మాత్రం పెడుతున్నారు. ఆయన కంటి తుడుపుకేమో తర్వాత అంతా కేవు కేకలును ఇంకా వచ్చింది రింగరింగాలు పోయిగా. అయితే కనుక దయచేసి ఆ విధంగా చేసుకోండి. ఇంట్లో చక్కగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని కొన్ని బియ్యం వేసుకొని మట్టి విగ్రహం చిన్నది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పత్రి అవన్నీ ఉంటాయి, పత్రి కంకి అవన్నీ తెలిసినవి చక్కగా అక్కడ పెట్టేసుకొని పిల్లలు వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు పెన్నులు మంచిగా స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఆ తండ్రి జాబ్ చేసేటువంటి ఫైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదో అక్కడ స్వామి దగ్గర సమర్పించండి ఆ రోజు. ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్లనే మనం ఇది చదువుతున్నాము, ఇది చేస్తున్నాము, ఇవన్నీ ఉన్నవి కనుక మన వస్తువులు కొన్ని అక్కడ సమర్పించి ఖచ్చితంగా పూజ చేసుకొని చక్కగా కూడా స్వామి వారికి 4 పుష్పాలు గరిక పత్తితో వస్త్రం చేసి పసుపు గణపతిని కూడా చేసి పెట్టేసి ఇక ఈ రకంగా మనకు ఎట్లాగో గణపతికి సంబంధించిన 21 నామాలు ఉన్నవి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ అని చెప్పి ఇవి మేము చదవలేమనుకో పుస్తకంలో కథ ఉంటుంది కదా, జనరల్ గా నోరు తిరగకున్నా కూడా ఆ రోజు చదవండి. అరే ఎవరైనా కథ చదువుతున్నాడు అని చెప్పి భగవంతుడు ఒక్క చూపైనా చూస్తాడు. పుస్తకం కొనుక్కోండి, వినాయక వ్రత కల్పము దొరుకుతాయి ఈజీగా, తీసుకొని చక్కగా దానిలో ఉన్నవి చదువుకోండి, ఏం కాదు. ఎవరో రావాలి ఎవరో చేయాలనేటువంటిది ఏం అవసరం లేదు. అయిన తర్వాత పూజ చేసుకుని అక్షతలు మన కథా అక్షతలు ఖచ్చితంగా జల్లుకోవాలి నెత్తి మీద, అదర్వైజ్ నీలాప నిందలను పాలవుతాం. ఇక్కడ మరొక ట్విస్ట్ వచ్చింది. ఒక ట్విస్ట్ ఏంటిదంటే ఇప్పుడే ఇందాకే గొప్ప గొప్ప యూట్యూబర్లు బయలుదేరారు. కాదు ఇందాకే ఒకటి చూడడం జరిగింది. చంద్రుడు ఇంపార్టెంట్ కనుక, అంటే చవితిలో ఉండేటువంటి చంద్రుడిని చూస్తే మనకు అదే ఇంపార్టెంట్ కనుక ఈ రోజే చంద్రుడిని చూడకండి. నెక్స్ట్ డే చవితికి చంద్రుడు ఉండటం లేదు కనుక ఇప్పుడు వినాయక చవితి వినాయక రోజు మొత్తం కూడా చంద్రునికి కూడా సంబంధించింది కథ ఉంది కనుక ఇక్కడ ఇవాళనే రేపు సాయంకాలం చవితి తిథి ఉండడం లేదు అని చెప్పి ఈ రోజే చవితి రావడం జరుగుతుంది కనుక ఈ రోజే మీరు చంద్రుడిని చూడొద్దు, రేపు చూసినా తప్పులేదని చెప్తున్నారు. గురువారం రాత్రి చూస్తే పర్వాలేదు, శనివారం చూసినా పర్వాలేదు, శనివారం చూసినా ఓకే, శుక్రవారం రోజు చూడొద్దు, శుక్రవారం చూడొద్దు అని చెప్పి అంటే మధ్యాహ్నం కాలంలో చవితి ఉండాలని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అంతేనండి. ఏమిటో రకరకాలు. అయితే ఈ నీలాప నిందల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏమంటే మీరు వినాయకుడికి ప్రత్యేకంగా వినాయకుడిని కలుస్తూ ఉన్నారు, వినాయక ఆరాధనలో ప్రత్యేకంగా ఉన్నారు. ఈ కథా అక్షతలు అవి చదువుకోకపోతే మనం కొన్ని ఏళ్ల తరబడి కొన్ని
చాలా ఏళ్ల నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీలాప నిందనల పాలయ్యాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఈ వినాయక చవితి జరుపుకోని పక్షాన పాలల్లో ఆయన చూశాడు కాబట్టి చంద్రుడిని. ఓహో నాకు ఎట్లాంటి నీలాప నిందనలు వస్తాయో అని అనుకుంటే శమంతకమణిని ఎత్తుకుపోయాడు అని చెప్పి నీలాప నిందనని ఎదుర్కొన్నాడు. దీన్ని కూడా వక్రీకరిస్తూ కృష్ణుడి గురించి అంటారా అని కొంతమంది అపరమేధావుల్లా తమకు తాము ఫీల్ అయ్యే వాళ్ళు మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు తల్లి ఒక విషయము, వారి పనే అది అక్కడ. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే కొంచెం మాస్గా ఉంటది చెప్తే గానీ ఇక వద్దు, నాకు అట్లాంటి మాటలు రావు. కానీ మనసులో ఉన్నవి కానీ రాలేకపోతే, ఇప్పుడు పని లేని వాడు అదేదో శాస్త్రం ఉన్న పిల్లి అదేదో అన్నట్టుగా మనకు సంబంధించినటువంటి యొక్క దేవుళ్ళ మీద మనకు సంబంధించినటువంటి విషయాల మీద ఏడుస్తారు కానీ ఏ ఒక్కరు కూడా అదర్వైజ్ వేరే సంబంధించినటువంటి దాని గురించి ఏలు పెట్టి కూడా చూపెట్టరు. అసలు కృష్ణ పరమాత్మే ఎదుర్కొన్నాడు అంటే బాబు మీరు చేసుకోండి అని ఆయన చెప్పటం కథలో ఉన్న ఆంతర్యం. మన కర్మ అనేటువంటిది ఎవరికైనా కర్మ అనేది అనుభవించాలి. అయితే ఈ కర్మ అనుభవించేటువంటి సందర్భంలో ఇది ఒక రెమెడీ. ఇది జనరల్ గా తనకు ఆ విధంగా అంతే కదా. అదే కృష్ణుడికే తప్పలేదు అని అంటే మనం ఎంతటి వాళ్ళము, మనం వినాయక పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ఎంత మన లెక్క వాస్తవానికి కృష్ణుడికే స్వామి వారికే ఇది వచ్చిందంటే దాని అర్థం అదే కదా. మనలాంటి పామరులు లేకపోతే మనలాంటి సామాన్యులు ఖచ్చితంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఒక మాట, ఆ కాలం వేరు ఈ కాలం వేరు. ఆ కాలంలో చిన్నగా నీలాప నిందలు వచ్చావి కానీ ఈ కాలంలో నీలాప నిందలతో పాటుగా తీసుకువెళ్ళిన వాళ్ళు జైలునే ఇస్తారు. ఏది కన్ఫామ్ అయింది, కన్ఫామ్ కాలేదా, ఓకే అయితే మీ సారీ అండి, మీ పేరు ముందు ఉండేటువంటి సర్నేమ్ వల్ల మిమ్మల్ని తీసుకువచ్చాం సారీ. మీరు ఏం చేస్తారు సారీ అంటే పోలీసు ఆయన తీసుకొని పోయి లోపల వేసిన తర్వాత మీ కర్మ అట్లుంటే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చెప్తూ ఉన్నారు. అవన్నీ నమ్మద్దు, ఎందుకంటే మీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు తెలుసు కదా. ఖచ్చితంగా మనం కొన్ని వందల ఏళ్ల నుంచి ఇలాగే జరుపుకుంటున్నాము. ఈ కథనే చదువుకుంటున్నాము, ఆ కథనే చదువుకోవాలి, వేరే ఏది చదవటానికి వీల్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా శమంతకమణిని తీసుకెళ్లిపోయారని నీలాప నిందనని ఎదుర్కొన్నాడు. సో ఖచ్చితంగా మనం వినాయక వ్రతాన్ని చేసుకోవాలి, అక్షతలు వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఏటి సూతకం ఉండి ఒకవేళ పూజ చేసుకొని వాళ్ళు ఆ అక్షతలు ఎలాగండి మరి వాళ్ళకి? అక్షతలకు తప్పులేదు. ఆ కథ విని కథ అయితే 100% ఎక్కడైనా వేరే వద్ద మండపాల్లో ఎలాగో చదువుతారు కదా, ఆ అక్షతలైనా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. ఒక్క నామం ఏదైనా స్వామికి సంబంధించి చెప్తారా? వినాయక ఉపాసనలోనే ఉన్నారు మీరు, ఖచ్చితంగా మీరు చెప్తే మన వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ. ఇది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ. ఇది లక్ష్మీ గణపతి యొక్క మంత్రము. ఇది ఎంతో శుచిగా శుభ్రంగా రేపు ఒకటే రోజు చదువుకోవాలి. రేపు ఒకటే రోజు మాత్రమే, కేవలం ఒక 21 సార్లు మాత్రమే చదవండి. ఇది ఎందుకంటే ఇది ఎక్కువ సార్లు చదివేది కాదు, చదవకూడదు, అసలు నేను చెప్పొద్దు. కానీ కొంత వారికి లక్ష్మీ అనుగ్రహం కోసం నేను చెప్పడం జరిగింది. చక్కగా చేసుకోండి అంతే. పూజ అయిన తర్వాత చేసుకోవచ్చు. మళ్ళీ రోజు చదవద్దు, దాని నియమనిష్టలు వేరే ఉంటవి. ఈ రోజు మాత్రమే ఇది 21 టైమ్స్ చదవండి అంతే. తర్వాత పూజ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చా అండి? పూజ అయిపోయిన తర్వాతనైనా ఈ రోజు మొత్తం నామస్మరణం మీద 21 సార్లు చదివిన తర్వాత అబద్ధం ఆడకుండా ధర్మంగా మంచిగా ఉండండి రోజు అంతే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. మీకు కూడా అందరికి.